డైలీ మార్కెట్ అప్డేట్ రామ్ నాయుడు 99 ఛానల్. శుభ సాయంత్రం మిత్రులారా. డైలీ మార్కెట్ అప్డేట్కు స్వాగతం. రామ్ నాయుడు 99 ఛానల్కి. నిన్న డావోస్లో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల తర్వాత గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్గా స్పందించాయి. భారత్లో కూడా మార్కెట్లకు మంచి ఊపొచ్చింది. అదే సమయంలో బంగారం వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఎక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారు, మార్కెట్లు ఎందుకు పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి, బంగారం వెండి ధరలు ఎందుకు తగ్గాయి, ఇకపై మార్కెట్లు గోల్డ్ సిల్వర్ ఎలా కదిలే అవకాశముంది, ఈ అన్ని అంశాలను నేటి వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. అలాగే స్టాక్ ఆఫ్ ద డే, ముఖ్యమైన అప్డేట్స్, ఫలితాలపై కూడా చర్చిద్దాం. నేటి మార్కెట్ అప్డేట్. నేటి ట్రేడింగ్ సెషన్లో మార్కెట్లు బలంగా ముగిశాయి. సెన్సెక్స్ ప్లస్ 397 పాయింట్లు పెరిగి 82,307 వద్ద ముగింపు. నిఫ్టీ ప్లస్ 132 పాయింట్లు పెరిగి 25,289 వద్ద ముగింపు. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మంచి మొమెంటం కనిపించింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్లస్ 1.1%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ప్లస్ 0.9%, బ్యాంక్ నిఫ్టీ ప్లస్ 0.68%. గ్లోబల్ మార్కెట్లు ఎందుకు పాజిటివ్? డావోస్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలే దీనికి ప్రధాన కారణం. ఇప్పటివరకు ట్రంప్ గ్రీన్లాండ్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవచ్చు, అవసరమైతే సైన్యం ఉపయోగిస్తాను అనే తరహా వ్యాఖ్యలు చేయడంతో యుఎస్ యూరప్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయన్న భయం, గ్లోబల్ మార్కెట్లు నెగటివ్, బంగారం వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. కాని నిన్న డావోస్లో ట్రంప్ ఏమన్నారు? గ్రీన్లాండ్ విషయంలో బలప్రయోగం చెయ్యను, చర్చల ద్వారా పరిష్కారం చూస్తాం. అంతేకాదు, నేటో సెక్రటరీతో చాలా ప్రొడక్టివ్ మీటింగ్ జరిగింది అని ట్రూత్ సోషల్లో ట్వీట్ చేశారు. గ్రీన్లాండ్పై ఒప్పందానికి అవకాశముందని, యూరప్పై టారిఫ్లను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. దీనితో యుఎస్ యూరప్ టెన్షన్ తగ్గింది. గ్లోబల్ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ, గోల్డ్ సిల్వర్లో ప్రాఫిట్ బుకింగ్. బంగారం వెండి ఇకపై ఎలా? టెన్షన్ తగ్గడంతో నేడు బంగారం వెండి ధరల్లో స్వల్ప కరెక్షన్ వచ్చింది. కాని గమనించాల్సిన విషయం, గ్లోబల్ ఎకానమీ పూర్తిగా రికవర్ కాలేదు. సెంట్రల్ బ్యాంకుల గోల్డ్ కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. గోల్డ్మాన్ సాక్స్ అంచనా. గోల్డ్మాన్ సాక్స్ తాజాగా గోల్డ్ టార్గెట్ను $5,400 వరకు పెంచింది. దేర్ఫోర్ షార్ట్ టర్మ్లో కరెక్షన్ రావచ్చు, కానీ లాంగ్ టర్మ్లో గోల్డ్కు ఇంకా బలముంది. సిల్వర్ మాత్రం అత్యంత వొలటైల్ మెటల్, డిమాండ్ ఉన్నంతవరకు కదులుతుంది. భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ హోప్స్. మనీ కంట్రోల్ రిపోర్టర్ ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ, మీ ప్రధాని నాకు చాలా ఇష్టం, ఆయన గొప్ప నాయకుడు, భారత్తో మంచి డీల్ జరుగుతుంది. దేర్ఫోర్ ఈ వ్యాఖ్యలతో భారత్ యుఎస్ ట్రేడ్ డీల్పై ఆశలు పెరిగాయి. ఇండియన్ మార్కెట్లకు పాజిటివ్ సెంటిమెంట్ వచ్చింది. ఇదే సమయంలో యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ దశలో ఉంది. భారత్ అనేక దేశాలతో ఎఫ్టీఏలు సైన్ చేస్తోంది. దీర్ఘకాలంలో ఇది భారత ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు చాలా పాజిటివ్. స్టాక్ ఆఫ్ ద డే, బజాజ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్. నేటి సెషన్లో ఈ స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్ లాక్ అయింది. కారణాలు, రిజల్ట్స్ చాలా బలంగా ఉన్నాయి. ఈబీఐటీడీఏ 100% ప్లస్ గ్రోత్, పీఏటీ 80% ప్లస్ గ్రోత్, మార్జిన్స్ మెరుగయ్యాయి. మేనేజ్మెంట్ ఏమంటోంది? రూరల్ అర్బన్ డిమాండ్ రికవరీ, ముఖ్యంగా ఆయిల్స్ సెగ్మెంట్లో మంచి గ్రోత్ అంచనా. భవిష్యత్తులో కూడా ఈ గ్రోత్ కొనసాగితే స్టాక్లో మొమెంటం ఉండొచ్చు. కొత్త ట్రాఫిక్ రూల్స్ జాన్ 1 నుంచి. ఒకే ఏడాదిలో 5 ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తే తెభా, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్, నోటీసు ఇచ్చి వివరణ కోరుతారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, సిగ్నల్ జంప్, ఇతర ఉల్లంఘనలు. ఈ రూల్స్ అవసరమా? మీ అభిప్రాయం కమెంట్ చేయండి. ఈ సమాచారం అందరికీ షేర్ చేయండి. ముఖ్యమైన కార్పొరేట్ మరియు గవర్నమెంట్ అప్డేట్స్ సంక్షిప్తంగా. ఒడిశా ప్రభుత్వం టొబాకో మరియు నికోటిన్ ఉత్పత్తులపై నిషేధం. ఎల్ఐసి ఓఎఫ్ఎస్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా. రైల్టెల్ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి 140 కోట్ల ఏఎంసీ కాంట్రాక్ట్. సీగల్ లిమిటెడ్ ఎన్హెచ్ఏఐ నుంచి 2,160 కోట్ల ప్రాజెక్ట్. క్యూపిడ్ లిమిటెడ్ ఎఫ్ఎంసీజీ విస్తరణ కోసం స్టైల్ బజార్లో పెట్టుబడి. సిఈఎస్సి లిమిటెడ్ యూపీలో 3,800 కోట్ల సోలార్ ప్రాజెక్ట్. ఎన్సీఎల్ హోటల్స్ ఎంపీ ఓంకారేశ్వర్లో కొత్త ప్రాపర్టీ ఒప్పందం.
రిజల్ట్స్ హైలైట్స్. వారి ఎనర్జీస్ 118% రెవెన్యూ గ్రోత్, 60,000 కోట్ల ఆర్డర్ బుక్. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ విఎన్బి 37% గ్రోత్. డాక్టర్ రెడ్డీస్ యుఎస్ బిజినెస్ ప్రభావమున్న స్టాక్ పాజిటివ్. ఎటర్నల్ జొమాటో, క్విక్ కామర్స్ ఈబీఐటీడీఏ పాజిటివ్. ఉజ్జీవన్ ఎస్ఎఫ్బి లాభాలు, డిపాజిట్స్ బలంగా. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ స్థిరమైన పనితీరు. ముగింపు. మిత్రులారా, ఈరోజు మార్కెట్, గోల్డ్, సిల్వర్, స్టాక్స్పై పూర్తి అప్డేట్ ఇదే. పిన్. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా రామ్నాయుడు 99 ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. నేను రమయ్య. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్.